Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. ఇవాళ మన సెషన్ లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఇంతకు ముందు సెషన్స్ లోని మన పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సింపుల్ పాస్ట్ టెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం కదా. సో ఇవాళ మన సెషన్ లోని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అసలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, అది దేనికి యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్స్ ఫార్మేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ ఎలాంటి మనం సిచ్యువేషన్స్ లోని మనం యూజ్ చేస్తాం, ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం, అండ్ అలాగే దాని స్ట్రక్చర్ ఆర్ ఫామ్ అంటే సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి ఏ ఫామ్ లో ఉండాలి, అండ్ అలాగే ఆ యూసేజ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ కి మనం యూజ్ చేస్తాం అనేది మనకి ఆ యూసేజ్ అనేది ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవాళ మనం చూడబోతున్నాం. ఓకే రైట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకి యూజువల్ గా గతంలో ఏవైనా రెండు యాక్షన్స్ కానీ రెండు విషయాలు కానీ కంప్లీట్ అయినవి కానీ లేదంటే అలా జరిగినవి కానీ అయితే అలా జరిగి ఉంటే లేదంటే అలా కంప్లీట్ అయితే ఏదైనా రెండు విషయాలు కంప్లీట్ అయిపోయినవి లేదంటే అలా జరిగినవి చెప్పడానికి అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి పాస్ట్ లో అంటే గతంలో రెండు విషయాలు కంప్లీట్ అయిపోయినవి కానీ లేదంటే అక్కర్ అయినవి కానీ అంటే అలాంటివి ఏమైనా జరిగినవి కానీ చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే. అండ్ అలాగే ఆ టూ యాక్షన్స్ లోని ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అని చెప్పడానికి కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో అంటే ఇక్కడ మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే గతంలో ఏవైనా రెండు విషయాలు ఏది జరుగుతున్నప్పుడు ఇంకోటి జరిగింది లేదంటే ఏది జరిగాక ఇంకోటి జరిగింది అంటే ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనే విషయం సిచ్యువేషన్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇంగ్లీష్ లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే రైట్. సో దాని యూసేజ్ ఒకసారి మళ్ళీ చూద్దాం. It is used to express two types of actions which are completed in the past or occurred in the past. It is అంటే ఏవైనా రెండు రకాలైన యాక్షన్స్ కానీ లేదంటే రెండు రకాలైన విషయాలు కానీ గతంలో మనకి కంప్లీట్ అయిపోయి ఉంటే అవి చెప్పడానికి అండ్ అలాగే ఇది మామూలుగా మనకి దేనికి యూజ్ అవుతుందంటే మెయిన్ యూసేజ్ ఏంటంటే దీని యొక్క మెయిన్ యూసేజ్ టు ఎక్స్ప్రెస్ విచ్ యాక్షన్ హ్యాపెండ్ ఫస్ట్. ఏవైతే గతంలో రెండు విషయాలు అయిపోయినవి చెప్పడానికి మనం ఎలా అయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామో అలాగే దీని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే ఆ ఒకటి చెప్పడం కాదండి, ఆ రెండు విషయాల్లో ఏది ముందు జరిగింది ఏది దేని తర్వాత జరిగింది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు దాని యూసేజ్ ఏంటనేది దేనికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం తెలిసింది కదా. రైట్. సో ఇప్పుడు మనం దాని యొక్క స్ట్రక్చర్ అండ్ ఫామ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆర్ ఫామ్ వచ్చేసి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఐ, యు, వి, దే, షీ, హీ, ఇట్ ఇట్లా సబ్జెక్ట్స్ అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం, ఏ విషయం కోసం మాట్లాడుకుంటున్నాం అని చెప్పడానికి దాన్ని మనం సబ్జెక్ట్ అంటామండి. ఓకే. మనం ముందు సెషన్స్ నుంచి ఎప్పుడైతే మన టెన్సెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా సబ్జెక్ట్ అంటే ఏంటి అని. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటామండి. హ్యాడ్ సబ్జెక్ట్ దాంతో పాటుగా హ్యాడ్ అనే ఆక్సిలరీ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ప్లస్ హ్యాడ్ తో పాటుగా వర్బ్ మనకి మెయిన్ వర్బ్ వచ్చేసి ఏ ఫామ్ లో ఉండాలండి, V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో ఉండాలన్నమాట. ఓకే. V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లో మనకి మెయిన్ వర్బ్ ఉండాలి. ఓకే. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి స్ట్రక్చర్ ఆఫ్ ఫామ్ ఏంటండి, సబ్జెక్ట్ plus had auxiliary or helping verb plus main verb in V3 or past participle form. సో ఇప్పుడు మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోని మెయిన్ దాని యొక్క యూసేజ్ ఏంటండి, మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఏదైనా గతంలో రెండు విషయాలు ఏది ముందు జరిగింది ఏది దేని తర్వాత జరిగింది అనే సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. అండ్ అలాగే దాని యొక్క స్ట్రక్చరల్ ఫామ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఏదైనా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తాం, subject I, you, we, they, he, she or it plus had auxiliary or helping verb with auxiliary or helping verb had main verb must be in V3 or past participle form. Okay right. So ఇప్పుడు మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే when we got to the venue ఒకసారి వినండి. when we got to the venue మేము వెన్యూకి వెళ్ళినప్పుడు when we got to the venue మేము వెన్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు the function had started.
the function had started. అలాగే మనం ఇంకొక సెంటెన్స్ దీని ద్వారా చూద్దాం. when we got to the venue the function started. మీరు ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ముందు సింపుల్ పాస్ట్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కనుక చూడనట్లయితే మీరు ముందు ఆ సెషన్స్ కూడా ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ సెషన్ అనేది ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందండి. ఓకే, సో when we got to the venue ఇక్కడ వరకు సేమ్ అండి. when we got to the venue మేము ఎప్పుడైతే వెన్యూకి వెళ్ళామో వెన్యూ దగ్గరికి వెళ్ళామో the function started. the function started అంటే మేము వెన్యూ దగ్గరికి వెళ్ళిన మరుక్షణం the function స్టార్ట్ అయింది. function స్టార్ట్ అయింది అంటే the moment we entered the venue the function had started. the function started అంటే మేము వెళ్ళగానే వెళ్ళగానే అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే right after we got to the venue the function started. అంటే మేము వెన్యూకి వెళ్ళాక ఫంక్షన్ స్టార్ట్ అయింది. మీన్స్ ఇక్కడ మేము వెన్యూకి వెళ్ళడం అనేది ఫస్ట్, దీని తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయింది. రైట్ ఆఫ్టర్ వి గో టు ద వెన్యూ ద ఫంక్షన్ స్టార్టెడ్. సో ఇది మనకి దేంట్లోకి వస్తుందండి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. when we got to the venue the function started. సింపుల్ పాస్ట్ అంటే మేము ఎప్పుడైతే వెన్యూకి వెళ్ళామో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, రైట్ ఆఫ్టర్ వి గో టు ద వెన్యూ ద ఫంక్షన్ స్టార్టెడ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మేము వెన్యూకి వెళ్ళగానే ఫంక్షన్ స్టార్ట్ అయింది. సో అది సింపుల్ పాస్ట్ లోకి వస్తుందండి. ఓకే, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే when we got to the venue మేము వెన్యూకి వెళ్ళగానే the function had started అంటే మేము వెన్యూకి వెళ్ళేటప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, మీన్స్ హియర్ ద యాక్షన్ ఇస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ పర్ఫెక్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమవుతుంది ఏంటంటే హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ ద సెన్స్ అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి ఏ సిచ్యువేషన్ ముందు జరిగినట్టు అండి, ఏ యాక్షన్ ముందు జరిగినట్టు స్టార్ట్ అయిపోయింది. యాక్షన్ వాస్ కంప్లీటెడ్ అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హ్యాడ్ స్టార్టెడ్ ఇన్ ద సెన్స్ ద యాక్షన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ బిగిన్ అంటే అక్కడ ఆల్రెడీ ఏంటంటే మనకి యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అది ఆల్రెడీ. సో సెకండ్ ది చూసుకుంటే when we got to the venue అంటే మేము వెన్యూకి వెళ్ళేటప్పటికి వెన్యూకి వెళ్ళడం కూడా యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. బట్ అప్పటికే ఇంకో యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంది. ఏంటది? ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోవడం. సో ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ అంటే ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ అంటే మేము వెన్యూకి వెళ్ళేటప్పటికే అంటే అక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకో యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంది. సో ఫస్ట్ మనకి ఎర్లియర్ పాస్ట్ యాక్షన్ ఏంటండి ఇక్కడ? ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ విల్ బి ద ఫస్ట్ యాక్షన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ అవుతుందండి. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ ఆల్రెడీ మేము అక్కడ వెన్యూకి వెళ్ళేటప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ద యాక్షన్ వాస్ కంప్లీటెడ్ బిఫోర్ దిస్ యాక్షన్ గోట్ కంప్లీటెడ్. ఈ యాక్షన్ అంటే మేము వెన్యూకి వెళ్ళేటప్పటికి యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి మేము వెన్యూకి వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకో యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. రైట్, సో ఇక్కడ మనకి ఫస్ట్ అయిపోయిన యాక్షన్ ఏంటి? ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్ ఏంటి? ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్. ఫంక్షన్ స్టార్ట్ అయిపోవడం అనే యాక్షన్ మేము వెన్యూకి వెళ్ళేసరికి జరిగిపోయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్. సో మనకి ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎర్లియర్ పాస్ట్ యాక్షన్. ఓకే, ఎర్లియర్ పాస్ట్ యాక్షన్ విల్ బి ద బిఫోర్ యాక్షన్ అన్నమాట. మనకి అంటే ఎర్లియర్ గా జరిగేది మనకి ఫస్ట్ అని చెప్పుకుంటాం. రైట్, సో దీనికన్నా ముందు ఇది జరిగింది లేదా దీనికన్నా ముందు ఇది జరిగింది అని మనం చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే, గతంలో రెండు యాక్షన్స్ లో ఏ యాక్షన్ ముందు జరిగింది, ఏ యాక్షన్ దేని తర్వాత జరిగింది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. రైట్, సో when we got to the venue మేము వెన్యూకి వెళ్ళేటప్పటికి ద ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్ మీన్స్ మేము వెన్యూకి వెళ్ళేటప్పటికి ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఫంక్షన్ హ్యాడ్ స్టార్టెడ్, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది మీన్స్ ఇంకో యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇంకో యాక్షన్ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. సో when we got to the venue the function had started. the function had started అనేది మనకి ముందు జరిగింది అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి యాక్షన్ అయ్యింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్షన్. ఇంకో యాక్షన్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాం, ద నెక్స్ట్ ఆఫ్టర్. ఓకే, సో ఇది బిఫోర్ యాక్షన్, ఇది ఆఫ్టర్ యాక్షన్. సో ఇట్లా టూ యాక్షన్స్ ఏది ముందు జరిగింది ఏది దేని తర్వాత జరిగింది అని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం.
The function had started. The function had started. Subject. Function is like it. Okay, function plus had plus subject, function plus had, auxiliary or helping verb plus started, main verb, that is action main verb in V3 or past participle form. So ఇక్కడ మనకి స్ట్రక్చర్ కూడా సాటిస్ఫై అవుతుంది కదండి. ఫంక్షన్ సబ్జెక్ట్ ప్లస్ had, auxiliary or helping verb plus verb, main verb in V3 or past participle form. Right. So అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. The mobile looked very familiar. The mobile looked very familiar. మనం ఏదైనా వస్తువుని కానీ ఎవరినైనా మనిషిని కానీ చాలా ఎక్కడో చాలా ఇదిగా మీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది, నాకు మీరు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్ లో, రైట్? అండ్ అలాగే వింటూ ఉంటాం కూడా ఇలాంటివి. సో ఇలాంటిది ఏంటంటే అలాంటిది ఒక సిచ్యువేషన్ తీసుకుంటే మనం ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. నాకే ఒక మొబైల్ చూడగానే చాలా ఫెమిలియర్ గా అనిపించింది, అంటే ఎక్కడో నేను చాలా ఎక్కువ సార్లు చూసినట్టుగా అనిపించింది. ఓకే, అంటే ఫెమిలియర్ ఇన్ ద సెన్స్ సేమ్ గా అనిపించింది నాకు మొబైల్. సో ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. ఓకే, వెరీ ఫెమిలియర్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే, ఇది నెక్స్ట్ యాక్షన్ చూస్తే ఇదే సెంటెన్స్ లో ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. ఇప్పుడు మనం ఏదైనా ముందుగా చూస్తేనే తర్వాత మనకి అది ఫెమిలియర్ గా అనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు ఎవరినైనా మనిషిని చూసాం అనుకోండి, ఆ మనిషిని తర్వాత ఎప్పుడైనా చూసినప్పుడు, అంటే అలాంటి మనిషిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఫెమిలియర్ గా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు నేను చూసినట్టుగా ఉన్నాను, మిమ్మల్ని ఎక్కడో కలిసినట్టుగా ఉన్నాను, మీతో ఎప్పుడో మాట్లాడినట్టుగా ఉన్నాను, లేదంటే నేను ఈ వస్తువుని ఇంకెక్కడో చూసినట్టున్నాను, వేరే వాళ్ళ దగ్గర చూసినట్టున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. సో అలాంటిది ఇక్కడ ఒక సిచ్యువేషన్ అండి. ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. ఎందుకు మనకి ఫెమిలియర్ గా అనిపించింది? బికాస్ నేను ఇంకెప్పుడో ముందు చూసి ఉండాలి, రైట్? సో ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను ఇంతకు ముందు, కాబట్టి ఈ మొబైల్ నాకు ఇప్పుడు ఎక్కడో చూసినట్టుగా ఫెమిలియర్ గా అనిపిస్తుంది, రైట్? సో ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. నేను ముందుగా ఎప్పుడో చూసి ఉండకపోతే అది నాకు అప్పటికి ఫెమిలియర్ గా అనిపించదు, కొత్తగా అనిపిస్తుంది. అదే ఫస్ట్ టైం అవుతుంది నేను చూడడం. నేను ఆల్రెడీ చూసేస్తున్నాను కాబట్టి ఆ మొబైల్ చూడడం అనేది నాకు సెకండ్ టైం, రైట్? సో నేను ఆల్రెడీ ముందు చూసిన విషయం ఏమవుతుంది? అది ఫస్ట్ యాక్షన్ అవుతుంది. తర్వాత నాకు ఫెమిలియర్ గా అనిపించింది కాబట్టి ఇది మనకి సెకండ్ యాక్షన్ అవుతుంది. సో ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్ అనేది మనకి ఇక్కడ సెకండ్ యాక్షన్. ఓకే, అంటే ఆఫ్టర్ ఒకటి జరిగాక ఇది జరిగింది. ఏది జరిగాక ఇది జరిగిందండి? ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు అది ఎక్కడో చూశాను కాబట్టి అది నాకు ఇప్పుడు ఫెమిలియర్ గా అనిపించింది. సో ఆల్రెడీ నేను చూసేసాను, ఒక యాక్షన్ ఆల్రెడీ నేను ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయింది నాకు, ఇప్పుడు ఒక యాక్షన్ కంప్లీట్ అయింది. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏమవుతుందండి? మనకి ఫస్ట్ యాక్షన్ అవుతుంది, రైట్? ఫస్ట్ ఈ యాక్షన్ జరిగాక, అంటే నేను ఎక్కడో ఇంతకు ముందు ఫస్ట్ టైం చూశాను, ఓకే, ఫస్ట్ టైం చూసింది ఏమవుతుందండి? అది నాకు ఫస్ట్ యాక్షన్. తర్వాత నేను దాన్ని మళ్ళీ చూస్తే అది నాకు ఫెమిలియర్, అది నాకు సెకండ్ యాక్షన్ అనమాట. అంటే ఆల్రెడీ నేను చూస్తున్నాను కాబట్టి ఈ యాక్షన్ అనేది నాకు సెకండ్ యాక్షన్ అవుతుంది. సో బిఫోర్ మనకి ఏంటి యాక్షన్? ఫస్ట్ యాక్షన్ ఏంటండి? బిఫోర్, అంటే ఆల్రెడీ చూసింది. ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. నేను ఎక్కడో చూసి ఉండడం ఫస్ట్ యాక్షన్, అది నేను మళ్ళీ చూసినప్పుడు నాకు ఫెమిలియర్ అనిపించడం సెకండ్ యాక్షన్. ఓకే, సో ఇట్లా ఏంటంటే మనం ఏదైనా సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏది ముందు జరిగింది, ఏది దేని తర్వాత జరిగింది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తామండి. సో అలాగే ఇక్కడ చూసుకుంటే దాని యొక్క స్ట్రక్చరల్ ఫామ్ ఎలా ఉందో చూద్దాం. ద మొబైల్ లుక్డ్ వెరీ ఫెమిలియర్. ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్. ఇప్పుడు మన ఫస్ట్ యాక్షన్ ఐ హ్యాడ్ సీన్ ఇట్ సమ్వేర్ బిఫోర్ కదండి. సో ఫస్ట్ యాక్షన్ లోని మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఐ సబ్జెక్ట్ ప్లస్ had, auxiliary or helping verb, subject I plus had, auxiliary or helping verb plus seen మనకి ఇది రెగ్యులర్ verb అండి. సో plus seen, verb in main verb in V3 or past participle form. Okay, right? So Priya
The mobile looked very familiar. I had seen it somewhere before. The mobile looked very familiar. I had seen it somewhere before. I had seen it somewhere before అనేది మనకి ఫస్ట్ యాక్షన్ అండి. ఇందులోని మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫామ్ చూస్తే I సబ్జెక్ట్ ప్లస్ had auxiliary or helping verb ప్లస్ seen verb in V3 or past participle form. రైట్. సో అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. Priya rushed to her uncle's hospital, but he had left already. Priya rushed to her uncle's hospital, but he had left already. So Priya rushed to her uncle's hospital. Priya uncle's hospital వాళ్ళ uncle hospital కి వెళ్ళింది. చాలా తొందరగా వేగంగా వెళ్ళింది. రషింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు. సో ప్రియా రష్ టు హర్ అంకుల్స్ హాస్పిటల్. తను ఎమర్జెన్సీగా వాళ్ళ అంకుల్ హాస్పిటల్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళడం జరిగింది. కానీ హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. హీ ఇన్ ద సెన్స్ వాళ్ళ అంకుల్, రైట్? సో హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ అంటే కానీ, హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ అంటే కానీ అతను అప్పటికే వెళ్ళిపోయి ఉన్నారు, అప్పటికే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి ఉన్నారు. ఓకే. సో ప్రియా రష్ టు హర్ అంకుల్స్ హాస్పిటల్ బట్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. ప్రియా వాళ్ళ అంకుల్ హాస్పిటల్ కి చాలా వేగంగా ఎమర్జెన్సీగా వెళ్ళింది, కానీ అప్పటికే వాళ్ళ అంకుల్ వెళ్ళిపోయి ఉన్నారు. ఓకే. సో హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. వాళ్ళ అంకుల్ అప్పటికే వెళ్ళిపోయి ఉన్నారు, రైట్? అప్పటికే ఇన్ ద సెన్స్ ప్రియా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అంకుల్ వెళ్ళిపోయి ఉన్నారు. మీన్స్ వాళ్ళ అంకుల్ అప్పటికే వెళ్ళిపోయి ఉన్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళ అంకుల్ తినకన్నా ముందు వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి. సో హీ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. వాళ్ళ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది మనకి ఫస్ట్ యాక్షన్. తిన అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అంకుల్ వెళ్ళిపోయారు అంటే తిను అక్కడికి వెళ్ళడం అనేది సెకండ్ యాక్షన్. తినకంటే ముందు అంటే బిఫోర్ తిని రాక ముందే అతను వెళ్ళిపోయి ఉన్నారు, రైట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. తను అక్కడికి వెళ్ళడం అనేది సెకండ్ యాక్షన్. ప్రియా హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికే వాళ్ళ అంకుల్ అక్కడ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి ఉన్నారు, రైట్? సో అప్పటికే అతను వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ యాక్షన్. తిని అక్కడికి వెళ్ళింది, తర్వాత వాళ్ళ అంకుల్ వెళ్ళిపోయాక తిని వెళ్ళింది, రైట్? సో ఇది మనకి సెకండ్ యాక్షన్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి యూసేజ్ అనేది క్లియర్ గా అర్థమైంది కదండి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ యాక్షన్ లో he subject plus had auxiliary or helping verb. He subject plus had auxiliary or helping verb plus left irregular verb and verb in V3, main verb in V3 or past participle form. ఓకే. సో ఇలాగ మీకు పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా ఫామ్ చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలాంటి పాజిటివ్ సెంటెన్సెస్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి, దాని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో
ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి, నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం, లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్ గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడూ కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. కాబట్టి ఆ డౌట్కి మేడం ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.